friends, welcome back to Vijay's Lifestyle. Today morning routine vlog చూసాను friends. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి హాట్ వాటర్ తాగి 1 గ్లాస్ హాట్ వాటర్ తాగి ఇప్పుడు నేను పని స్టార్ట్ చేస్తున్నానండి. డైలీ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగే పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా నేను కాలీఫ్లవర్ టమాటా లంచ్లోకి చేద్దాం అనుకుంటున్నాను. కాలీఫ్లవర్ టమాటా చేయడానికి ముందుగా కాలీఫ్లవరు నేను ఉప్పు నీటిలో నానబెట్టుకుందాం అనుకుంటున్నాను. గిన్నెలో వాటర్ తీసుకొని కళ్ళుప్పు వేసి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసేసుకుంటే నాననివ్వాలి. ఉప్పు నీటిలో నాన్నట్లయితే కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు కానీ ఏమైనా డస్ట్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ముందుగా ఫస్ట్ పని ఇది చేసేసిన తర్వాత అప్పుడు టిఫిన్ వేసేసి పాలు మరగబెట్టుకుందాం. కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసుకుని ఉప్పు నీటిలో వేసి నానబెట్టేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఉప్పు నీటిలో నానబెట్టేసుకోవాలి. తర్వాత టిఫిన్ ఇడ్లీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇడ్లీ వేసుకోవడానికి ఇలా నేను వాటర్ మరగబెట్టుకుంటున్నాను ముందుగానే. ఈలోపు గిన్నెలన్నీ ఒకసారి తడి చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి పాలు మరగబెట్టేసుకుందాం. నేను నైట్ మరగబెట్టిన పాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేసి పిల్లలకి కలిపేస్తాను. తర్వాత కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసేసుకుందాం. ఇలా నైటే మనం పాలు మరగబెట్టుకున్నట్లయితే కాస్త టైం సేవ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత రైస్ కూడా పెట్టేసుకుందాం. రైస్ క్లీన్ చేసేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది. తర్వాత కర్రీ పొయ్యి మీద వేసేసుకుందాం. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వడకెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ టమాటాస్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇలా పిల్లలు వెళ్ళిపోయేసరికి హాఫ్ వర్క్ అంతా అయిపోయిందంటే కనుక మనకి తర్వాత మాత్రం చాలా టైం ఉంటుంది. వేరే వర్క్ చేసుకోవడానికి టైం సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇలా ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని నేను ఇవన్నీ ఒలిచేసుకొని ఇప్పుడు ముక్కలు కింద చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఈ చాపర్లో అయితే బాగా చక్కగా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఎన్ని ఆనియన్స్ అన్నా కూడా చక్కగా కట్ అయిపోతాయి. నాకు ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది ఈ టూల్.
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు, మనం ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే కుకింగ్ చేస్తున్నప్పుడే పెట్టేసుకున్నట్లయితే మనకి వంటగది అంతా కూడా మెస్సీగా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. కొంచెం మనం అలా టైం సేవ్ చేసుకోవడం అన్నది అలవాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి చాలా వరకు కిచెన్ అంతా నీట్గా ఉంటుంది. మనకు కూడా ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయాలనిపిస్తుంది. మనం కిచెన్ అంతా డర్టీగా ఉన్నట్లయితే ఎక్కడక్కడ అలా పడేసినట్లయితే మనకు కూడా ఇంట్రెస్ట్ రాదు మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా. ఎప్పటికప్పుడు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకుంటూ ఉంటే చాలా క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు ఈ టమాటాస్ని కూడా ఇలా ముచ్చుకులు తీసేసుకోవాలండి కంపల్సరిగా. టమాటాస్కి ఇలా ఈ మధ్యలో ఉంటుంది కదా, ఇది ఉన్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ పెరిగిపోతాయి అంటారు. ఇవి తిన్నట్లయితే కనుక తీసేసుకోవాలి. ఆ మధ్యలో ఆ ముచ్చుకంతా తీసేసుకొని ఈ చాపర్లోనే వేసి కట్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అన్ని టమాటాస్ కూడా చక్కగా ఒక 5 నిమిషాల్లో, ఒక 2 మినిట్స్లో అంతా కూడా కట్ అయిపోయాయి. చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా వేసేసుకొని దాంట్లో టమాటాల ప్యూరీని కూడా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో మనం పీస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ముక్కలు కట్ చేసుకున్నా బాగుంటాయి. పొటాటో పీసెస్ని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. నానిన తర్వాత కడిగి పెట్టేసుకున్నాను. ఇలా అంతా కలిపేసుకోవాలి. కార్తీక మాసంలో అయితే మార్నింగే స్నానం కూడా ఈ టైంకి అయిపోయేది ఫ్రెండ్స్. చక్కగా చాలా వర్క్ అయిపోయినట్లుగా ఉండేది. మనం ఎక్స్ట్రా వర్క్ ఏమైనా చేసుకోవడానికి కూడా టైం దొరికేది. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం లేవడానికి కొంచెం బద్ధకంగా ఉంటుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాత్ చేయడానికి మనకి టైం దొరుకుతుంది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ సింక్లో సామాన్లు ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకొని తర్వాత వెళ్ళి స్నానం చేసేసి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తాను అన్నది అందరూ అంటే ముందే వర్క్ చేసేసుకుంటే తర్వాత అంతా ఖాళీయే కదా, ఏముంటాయిలే పనులు అనుకుంటే బోల్డంత వర్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందరికీ తెలియదేముంది. బట్టలు ఆరినవన్నీ తెచ్చి మడత పెట్టుకోవాలి. తర్వాత అవి ఎక్కడక్కడ పెట్టాలి. తర్వాత నేను కొంచెం మిషన్ కూడా కుడుతూ ఉంటాను. ఆ మిషన్ వర్క్ కూడా ఉంటుంటుంది. ఆ మిషన్ మీద కూర్చున్నామంటే ఇంకా ఎంత టైం అయిందో కూడా తెలియదు మనకి. టైం అలా గడిచిపోతూ ఉంటుంది. అందుకని నేను మార్నింగే చాలా వరకు పని ముగించేసుకుంటాను. ఇలా కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని మనం ఇలా సిమ్లో పెట్టేసుకొని కర్రీ ఉంచేసుకున్నట్లయితే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే. మొన్న చేసిన బిర్యానీ మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం వేసాను. చాలా తక్కువ వేసాను, చిటికెడు కంటే కొంచెం ఎక్కువ వేసాను, 2 చిటికలు అంతే. కొంచెం ఏదో ఫ్లేవర్ ఉంటే స్మెల్ బాగుంటుంది కదా అనేసి వేసాను. ఎక్కువగా రోజు మనం మసాలాలు తిన్నా చాలా మంచిది కాదు. కర్రీ చాలా వరకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో మనం ఇందాకే ఉప్పు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకున్నాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది.
ఇప్పుడు లంచ్ బాక్స్లోకి రైస్ కలిపేస్తే పని అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్, సీ యూ అగైన్. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.